భక్తుల పాలిట కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన పెదపూడి ప్రాచీన మాచిరమ్మ తల్లి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గుండం ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఏప్రిల్ 29న అమ్మవారి జాతర, ఏప్రిల్ 30న అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. వివాహ సంతాన ప్రాప్తిని కలిగించే చల్లని తల్లిగా మాచరమ్మ తల్లి ప్రసిద్ధని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు పొందాలని కోరారు. మాచరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిందని ఆలయ కమిటీ చైర్మన్ గుండం ఆంజనేయ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుండ్రు వెంకటరామారావు, గుండం శ్రీనివాస్, బండారు సత్యబాబు, అప్పసాని శివ, అప్పసాని కృష్ణయ్య, వేదుర్లక్ శ్రీనివాస్, కాకర సురేష్, గున్నం పట్టాభిరామయ్య, మీసాల లోవరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ మాచరమ్మ తల్లి జాతర మహోత్సవం పెదపూడి. బుధవారం రాత్రి జాగరం, లక్షవారం తీర్థం. శ్రీ మాచరమ్మ అమ్మవారి ఆలయం కట్టినటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20 సంవత్సరాల్లో అడుగుతున్న సందర్భంగా ఈ జాతర మహోత్సవం జరుగుతుంది. 30/4/2007 ఈ గుడి ప్రతిష్ఠించాం. మళ్ళీ 30/4/2026కి 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20 సంవత్సరాల్లోకి వస్తుంది. ఇది ఈ సంవత్సరం జాతర ప్రత్యేకత. ఈ అమ్మవారు కోరికలు తీర్చే తల్లిగా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ప్రసిద్ధి చెందిన దేవతగా ఈవిని కొలుస్తారు. ఈవిడ పూర్వం 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ చెట్టు కింద ఉండేది. ఆ తర్వాత 2007వ సంవత్సరంలో గుళ్ళో ప్రతిష్ఠించాం. నాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ మాతరమ్మ అమ్మవారి జాతర పెదపూడి అమ్మవారి కాబట్టి పెదపూడి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఇలవెల్పుగా ఉంటుంది ఈవిడి.